హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటంటే టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ అమెరికాలో సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ గురించి. సో రీసెంట్గా ఆల్రెడీ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ అయిపోయింది అనేసి సుప్రీం కోర్ట్ నుంచి కూడా జడ్జ్మెంట్ వచ్చింది అని అనేసి న్యూస్ రావడం అందరికీ తెలిసిందే. కానీ మళ్ళీ లైక్ జడ్జ్మెంట్ క్యాన్సిల్ అయిందంట కదా, మళ్ళీ న్యూగా జడ్జ్మెంట్ ఏదో వచ్చింది అనేసి చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. సో క్లారిఫికేషన్ కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, సిటిజన్షిప్ అంటే లైక్ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. నేను ఇక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి కొత్తగా అప్డేట్ వచ్చింది కదా అనేసి చాలా మంది అడుగుతున్నారు. సో నార్మల్ గా ఒక 27 స్టేట్స్ లో, ఇక్కడ యుఎస్ లో ఉన్న ఒక 27 స్టేట్స్ లో హోల్డ్ లో పడింది అనమాట జడ్జ్మెంట్ అనేది. మిగతా స్టేట్స్ లో అన్నిట్లోకి సుప్రీం కోర్ట్ అనేది జడ్జ్మెంట్ ఇచ్చేసింది అనమాట. బర్త్ రైట్ సిటిజన్షిప్ అయితే క్యాన్సిల్ చేస్తున్నాం అనేసి. నేను సింప్లిఫై చేసి చెప్తాను అనమాట మీకు. ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ చేసే రైట్ ట్రంప్కు ఉందా లేదా అనేసి కేసు నడుస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టులో. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్టోబర్లో అలా ఉంది కదా హియరింగ్, ఒక మంత్ అటు ఇటు అవ్వచ్చు. సో అలా హియరింగ్ వచ్చినప్పుడు ట్రంప్కి పాజిటివ్ వచ్చింది అనుకోండి జడ్జ్మెంట్ అది. సో ఇప్పుడు మనం అక్టోబర్లో వచ్చింది కాబట్టి జడ్జ్మెంట్ అనేది, జాన్ నుంచి బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేద్దాము అనేసి ఒక డేట్ అనేది పెట్టుకుంటారనమాట. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట ఈ డేట్స్ అనేవి. సో అలా ఒక డేట్ అనేది పెట్టుకున్నాక మనకి 27 స్టేట్స్లో హోల్డ్లో పడింది కదా, అవి ఈ స్టేట్స్ మొత్తం యుఎస్ అంతా కూడా ఒకటే డెసిషన్ పైన నడుస్తుంది అనమాట. సో ఎక్కడా కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది. ఒకవేళ ట్రంప్కి నెగిటివ్ వస్తే అప్పుడు కూడా లైక్ అన్ని స్టేట్స్ లో ఒకే విధంగా జడ్జ్మెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. అంతేగాని ఎలా అంటే ఇప్పుడు కొంతమందికి ఇవ్వడము కొంతమందికి ఇవ్వకపోవడము అలా ఏమీ ఉండదు. వన్స్ ఒకసారి డేట్ కనుక కన్ఫర్మ్ అయింది అనుకోండి, అప్పుడు అందరికీ ఒకే విధంగా ఉంటుంది అనమాట. ఇలాంటి కంట్రీలో కొంతమందికి ఇవ్వడము కొంతమందికి ఇవ్వకపోవడము అలాంటివి ఏమి ఉండవు. అంటే ఈ మధ్యన అందరికీ చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. స్టేట్ నుంచి స్టేట్ కి మారిపోదామా, అక్కడ ఇస్తున్నారు కదా ఇక్కడ ఇవ్వట్లేదు కదా అని అనేసి. అలా ఏం ఉండదు. వస్తే అన్ని స్టేట్స్ కి ఉంటది, లేకపోతే ఏ స్టేట్స్ కి ఉండదు అనమాట. రోజు రోజు కూడా స్టేట్స్ లో కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇవ్వాలా ఇవ్వొద్దా అనేవి కూడా క్లారిటీ రాదనమాట. సో అందుకనేసి మీరు వెళ్ళినా కూడా ప్రయోజనం ఏమి ఉండదు. ఇంకా ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్స్ ఇవన్నీ వెతుక్కొని తెలిసిన డాక్టర్స్ ని వాళ్ళని వదిలేసి మళ్ళీ దూరంగా వెళ్ళి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసుకోవడం అనేది ఈ టైంలో కరెక్ట్ కాదనేసి నా ఉద్దేశం అనమాట. ఎవరికైనా సరే వస్తే అందరికి రావడమా లేకపోతే ఎవరికి రాకపోవడమా అనేది జరుగుతుంది. నార్మల్ గా స్టేట్స్ మనకి బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఈ పాస్పోర్టు అలానే సిటిజన్షిప్ ఈ రెండు అనేది ఫెడరల్ లెవెల్లోనే ఉంటుంది. సో వన్స్ మనకి జడ్జ్మెంట్ సుప్రీం కోర్ట్ నుంచి ఫైనల్ గా వచ్చినప్పుడు అప్పుడు అక్కడి నుంచి సిటిజన్షిప్ రావడం కానీ పాస్పోర్ట్ రావడం కానీ అనేది అయితే జరుగుతుంది అనమాట. సో అది స్టేట్ చేతిలో. వన్స్ సుప్రీం కోర్ట్ నుంచి ఫైనల్ జడ్జ్మెంట్ ట్రంప్ కి అగైనెస్ట్ వస్తే ఆబ్వియస్లీ ఎప్పుడు ఉండేటట్టే మనకి అందరికీ నార్మల్ గా ఉంటుంది. ఒకవేళ జడ్జ్మెంట్ అనేది ట్రంప్ కి కనుక పాజిటివ్ గా వస్తే కనుక ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది అయితే క్యాన్సిల్ అవుతుంది. అండ్ అది కూడా పర్టికులర్లీ ఒక డేట్ నుంచి రన్ అవుతూ ఉంటది అనమాట. సో ఈ డేట్ నుంచి సిటిజన్షిప్ అనేది క్యాన్సిల్ చేస్తున్నాము అని అనేసి. సో అది ఎప్పుడు ఏంటి అనేది మనకి సుప్రీం కోర్ట్ నుంచి జడ్జ్మెంట్ వచ్చాకే మనకి ఏదైనా అయితే క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సుప్రీం కోర్ట్ నుంచి జడ్జ్మెంట్ వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు అప్లై చేయట్లేదు రూల్ అనేది ఏంటి అని అంటే, రీసెంట్ గా హ్యాంప్షైర్ అనే డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల ట్రంప్ కి అగైనెస్ట్ గా వచ్చింది అనమాట. బట్ ఆల్రెడీ సుప్రీం కోర్ట్ చెప్పింది కదా, అంటే లైక్ నేషనల్ వైడ్ గా కుదరదు అని చెప్పే రైట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కి ఉండదు అని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకున్నట్టయితే నాకు తెలిసి అక్కడ ప్రాబ్లం ఉంటుందనేసి వాళ్ళు ఫైల్ చేశారు కాబట్టి మేబీ అక్కడ హోల్డ్లో పడేటట్టు ఛాన్సెస్ ఉంటాయేమో. కానీ లైక్ రిమైనింగ్ స్టేట్స్లో యాజ్ యూజువల్ మనకి ఆల్రెడీ ఈ స్టేట్స్కి అయితే సిటిజన్షిప్ ఇంకా బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు అని అనేసి డెసిషన్ తీసుకున్నారో ఆ స్టేట్స్కి ఇంకా జూలై 27 తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ అయితే ఉండదు. ఒక్కసారి ఫైనల్ జడ్జ్మెంట్ వస్తేనే మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఇంతవరకు ఈ డెసిషన్స్ అన్ని పార్షియల్ డెసిషన్సే, బికాజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలాంటి దానికి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ హాస్పిటల్ సర్చ్ చేసుకొని మళ్ళీ అక్కడ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం అనేది అంత అవసరం లేదనేసి నా ఒపీనియన్. అంటే ఇదంతా నేను చెప్పేది కాదు,
చాలా మంది ట్రస్టెడ్ లాయర్స్ చెప్పిందే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఆల్రెడీ ట్రంప్ డెసిషన్ తీసుకున్నప్పుడే బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిలేషన్ అన్నప్పుడే ఒక డేట్ అనేది అయితే రిలీజ్ చేశాడు. నాకు కరెక్ట్ గా డేట్ అనేది అయితే గుర్తులేదు కానీ లైక్ ఫిబ్రవరిలో అరౌండ్. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ పాజిటివ్ కనుక వస్తే డెసిషన్ అనేది, సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ట్రంప్ అయితే ఆల్రెడీ ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి సో ఫిబ్రవరిలో ఈ డేట్ నుంచే నేను బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వను అనేసి కూడా పెట్టొచ్చు. లేకపోతే ఇంకా ఇప్పుడు డెసిషన్ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ఇప్పటి నుంచి అనేసి ఒక పర్టికులర్ డేట్ అనేసి కూడా అనౌన్స్ చేయొచ్చు అనమాట. సో నాకు తెలిసి మ్యాక్సిమమ్ తను ఆల్రెడీ ఫిబ్రవరిలోనే అనుకున్నాడు కదా. ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జూలై వరకు ఉన్న వాళ్ళకి మళ్ళీ రివోక్ చేసుకుంటాడో ఏంటి అనేది కూడా కన్ఫర్మేషన్ లేదనమాట. అంత జరగదు అనేసి నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత రివోక్ చేసుకోవడము. మెయిన్ గా ఫస్ట్ సుప్రీంకోర్టు నుంచి మనకి జడ్జ్మెంట్ రావాలి. జడ్జ్మెంట్ వచ్చాక ఒక పర్టికులర్ డేట్ అనేది అయితే ఫిక్స్ అవుతుంది. సో ఆ డేట్ వచ్చినంత వరకు ఏది కన్ఫర్మ్ అవ్వదన్నమాట. అన్ని స్టేట్స్ కి ఇస్తారా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది, లేకపోతే ఏ స్టేట్స్ కి ఇవ్వరా అనేది ఇప్పుడు ఈ టెంపరరీ హోల్డ్ ఇవన్నీ కూడా మనకు సాటిస్ఫై అవ్వడం తప్ప, ఎందుకంటే లేని వాళ్ళు టెన్షన్ పడడము, ఉన్న వాళ్ళు ఏదో ఉంది అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తప్ప ఇంకేమీ లేదు. ఇదంతా టెంపరరీ అనమాట. సుప్రీంకోర్టు నుంచి ఒక్కసారి మనకి డెసిషన్ వచ్చాక ఏంటి అనేది అయితే అందరికీ క్లారిటీ వస్తుంది. అంటే స్టార్టింగ్ లో కొంచెం అనిపిస్తుంది కదా, అదేంటి ఇక్కడికి వచ్చి ఇక్కడే జాబ్ చేస్తున్నాము, ఇక్కడే ఉంటున్నాం కదా, ఇక్కడ ట్యాక్స్ ఇవన్నీ కట్టి మళ్ళీ ఇక్కడ మనకి సిటిజన్షిప్ రాదా అని అనేసి. బట్ తర్వాత అనిపించింది ఇంకా లైట్ ఎక్కడుంటే ఏంటి అనేసి. సో ఇప్పుడు దానికోసం పెద్ద ఆలోచించట్లేదు అనమాట. అందుకే నేను కూడా లాస్ట్ టైం సుప్రీం కోర్ట్ ఇలా డెసిషన్ పాస్ చేశాక కూడా నేను వీడియో ఏం పోస్ట్ చేయలేదు. మళ్ళీ ఆ జడ్జ్మెంట్ హోల్డ్ లో అనేది జరగడం ఇలా అయ్యాక ఒక 2-3 మెంబర్స్ నాకు మెసేజ్ చేశారనమాట. ఏంటి అసలు ఫైనల్ డెసిషన్ ఏంటి, అక్కడ ఏమవుతుంది అని అనేసి క్లారిటీగా చెప్పండి అని అనేసి. అందుకనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒక కోర్టు ట్రంప్కి అగైనెస్ట్ గా ఇయ్యడము మళ్ళీ ఇది హోల్డ్ లో పడింది అనమాట. అంతేగాని లేకపోతే ఆల్రెడీ డెసిషన్ అయితే వచ్చేసింది సుప్రీంకోర్టు నుంచి. సో ఫైనల్ జడ్జ్మెంట్ గురించి ఇంకొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇదే డెసిషన్ ఇదే ఫైనల్ అనేసి అయితే కూడా కాదనమాట. ఇది ఇక్కడ నేను తెలుసుకున్నది అండ్ నాకున్న నాలెడ్జ్ తోటి నా ఒపీనియన్ అనేది అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ అలానే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.